నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ప్రముఖ నటుడు ఆనంద్ రాజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన విలన్ గా మెప్పించి ప్రస్తుతం కమెడియన్ గా తన రెండో ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్న తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆనంద్ రాజ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి. ఆయన పాండిచేరిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆనంద్ రాజ్ రెండో కుమారుడు. తన విద్యాభ్యాసాన్ని పుదుచ్చేరిలో పూర్తి చేశారు. సినిమాలపై ఆసక్తితో ఆయన చదువు పూర్తయిన వెంటనే నటన వైపు అడుగులు వేశారు. చాలా మంది అనుకున్నట్టుగా ఆయన నేరుగా సినిమాలోకి ఏమీ రాలేదు. చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన అడియార్ ఫిలిమ్స్ ఇన్స్టిట్యూట్ లో నుండి శిక్షణ తీసుకున్నారు. విషయం ఏమిటంటే ఆ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు సమకాలీనుగా ఉన్నవారు నేడు ఇండస్ట్రీలో పెద్ద స్టార్లుగా ఉన్నారు. 1988లో విడుదలైన ఒరువారన్ వాలుం ఆలయం అనే తమిళ చిత్రం ద్వారా ఆయన సినీ అరంగేట్రం చేశారు. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ఆయన గంభీరమైన కంఠస్వరం, కట్అవుట్ చూసి దర్శకులు ఆయనకు విలన్ పాత్రలు ఇవ్వడానికి మొదలు పెట్టారు. రజనీకాంత్ సరసన భాషా సినిమాలో ఇంద్రాణి అనే పాత్ర ఆయనకు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ముత్తు, పల్నాటి బ్రహ్మనాయుడు, నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో ఆయన పోషించిన క్రూరమైన విలన్ పాత్రలు ప్రేక్షకులను ఇప్పటికీ గుర్తుండే. ఆనంద్ రాజ్ కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు, తెలుగులో కూడా అగ్ర హీరోలందరితో నటించారు. బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి హీరోల సినిమాలో పవర్ఫుల్ విలన్ గా అలరించారు. ఇక తెలుగులో ఆయన డైలాగ్ డెలివరీ మరియు మ్యానరిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. ఒక దశలో విలన్ పాత్రకు ప్రాధాన్యము తగ్గినప్పుడు ఆనంద్ రాజ్ విరామం తీసుకున్నారు. కానీ తిరిగి వచ్చినప్పుడు ఆయన సరికొత్తగా మారారు. క్రూరమైన విలన్ నుండి కామెడీ విలన్ గా తనను తాను మలుచుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ రాజ్ బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు. సినిమాల్లో ఎంత కఠినంగా కనిపిస్తారో బయట అంత సరళంగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు చెప్తూ ఉంటాయి. ఆయన వివాహం చేసుకున్నారు మరియు వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. ఆనంద్ రాజ్ గారు విలన్ గా ఉన్న సమయంలో కేవలం కండలు తిరిగిన శరీరంతోనే కాకుండా తన కళ్ళలోని తీవ్రతతో ప్రేక్షకులను భయపట్టేవారు. డైలాగ్ డెలివరీ, ఆయన గొంతులో ఉండే గంభీరత్వ విలన్ పాత్రలకు ఒక బలాన్నిచ్చేది. సిగరెట్ తాగే శైలి లేదా నవ్వు ద్వారా విలనిజాన్ని ప్రదర్శించడంలో ఆయన ప్రత్యేకం చాటుకున్నారు. ముఖ్యంగా భాషా సినిమాలో రజనీకాంత్ ముందు నిలబడి ఆయన చేసే సవాళ్లు నేటికి క్లాసిక్ గా నిలిచిపోయాయి. ఆనంద్ రాజ్ గారు దక్షిణాదిలోని దాదాపు అందరి సూపర్ స్టార్ తో పనిచేశారు. రజనీకాంత్ తో భాషా వంటి బ్లాక్ బస్టర్ లో కీలక పాత్ర పోషించారు. ఇక చిరంజీవితో బిగ్ బాస్, పురంలో పోలీస్ స్టేషన్ వంటి సినిమాల్లో గట్టి పోటీ ఇచ్చే పాత్రలు చేశారు. బాలకృష్ణ, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి మాస్ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా. విజయకాంత్ కెరీర్ ఆరంభంలో విజయకాంత్ సినిమాల్లో ఆయన వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇది ఆయనకు నిలబెట్టింది. సాధారణంగా ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని వదులుకోవడం నటులకు కష్టం. కానీ ఆనంద్ రాజ్ గారు తనలోని హాస్య కోణాన్ని గుర్తించి స్పెషల్ ఫోకస్ ద్వారా కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రియల్ లైఫ్ కామెడీ. ఇటీవలి ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతూ, నేను సినిమాల్లో సీరియస్ గా ఉంటేనే జనం నవ్వుతారు, అది నాకు ప్లస్ అయింది అని చమత్కరించేవారు. నేను రౌడీనే. ఈ సినిమాలో ఒక డాన్ పాత్ర చేస్తూనే ఆ పాత్ర పడే ఇబ్బందులతో పండించిన హాస్యం ఆయన కెరియర్ కు మైలేజీగా ఇచ్చింది. సినిమాలే కాకుండా ఆనంద్ రాజ్ గారికి రాజకీయాలపై మంచి పట్టుంది. ఆయన తమిళనాడులోని ఏఐఏడీఎంకే పార్టీలో చురుగ్గా పనిచేశారు. జయలలిత గారి మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతానికి తటస్థంగా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తున్నారు.
ఆయన చేసిన కొన్ని ఐకానిక్ పాత్రలను మనం ఇలా విభజించవచ్చు. భాష గ్యాంగ్ మాస్టర్, కొన్ని సినిమాల్లో కఠినమైన పోలీస్ అధికారిగా, మరగద నాణ్యం, డిల్లాకు దుడ్డు సపోర్టింగ్ రోల్. విజయ్ సరసన విజిల్ సినిమాలో తండ్రి స్నేహితుడిగా, ప్రస్తుతం ఆనంద్ రాజ్ గారు ఒక డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. యువ హీరోల సినిమాల్లో ఆయన ఉండడం వల్ల సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది. ఆయన ప్రస్తుతం వెబ్ సిరీస్ల వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. షూటింగ్ స్పాట్ కు ఆయన ఎప్పుడు సమయానికి చేరుకుంటారని పేరు. 60 ఏళ్లు దాటినా ఆయనకు తన బాడీని ఇప్పటికీ ఫిట్ గా ఉంచుకుంటారు. తన కొత్త ఇన్నింగ్స్ లో గడ్డాలు, రంగురంగుల దుస్తులతో తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నారు. చాలా మంది నటులు విలన్ పాత్రలకే పరిమితం అయిపోతారు, కానీ ఆనంద్ రాజ్ తనను తానే రీఇన్వెంట్మెంట్ చేసుకున్నారు. విలన్ గా ఉన్నప్పుడు గంభీరంగా ఉండేవారు, కానీ ఇప్పుడు తన కళ్ళు, చేతులు కదలికలోనే హాస్యాన్ని పండిస్తున్నారు. తన పాత విలన్ ఇమేజ్ ను తానే ఎగతాళి చేసుకునేలా పాత్రలు చేయడం ఆయన గొప్పతనం. ఉదాహరణకు ఒక పెద్ద డాన్ అయి ఉండి కూడా చిన్న విషయాలకు భయపడడం వంటి పాత్రలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఆనంద్ రాజ్ విజయానికి ఆయన గొంతు ఒక ప్రధాన కారణం. ఆయన కంఠస్వరం చాలా గంభీరంగా ఉంటుంది, అందుకే ఆయన మాట్లాడేటప్పుడు వచ్చే డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆయన తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇష్టపడతారు. దీనివల్ల ఆ పాత్రలో సహజత్వం కనిపిస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.